హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతి ఛానల్. అందరికీ నమస్కారం అండి. నేను మీ భాగ్యలక్ష్మిని మాట్లాడుతున్నాను. ఈరోజు చికెన్ బిర్యానీ చూశాను. సింపుల్గా అండ్ ఈజీగా కుక్కర్లోని బిర్యానీ ఎట్లా చేసుకున్నాను సింపుల్గా చేశాను. ఇదివరకే బిర్యానీ చేశాను కానీ ఇప్పుడు మళ్ళీ చేసి మీకు చూపిస్తున్నాను. దీనికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ అండ్ స్పైసెస్, మసాలా ఆకు అండ్ కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకున్నాను. తీసుకుని ఇంకా కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకున్నాను. కొన్ని స్కిప్ అయ్యాయండి కొన్ని వీడియోస్, కాకపోతే అన్నీ క్లియర్గా అర్థమయ్యేటట్టయితే వీడియో వచ్చింది, అందుకే అప్లోడ్ చేశాను. నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని అందులో స్పైసెస్ వేసుకోవాలి. స్పైసెస్ వచ్చేసి అది మసాలా పువ్వు, ఇలాచి, దాల్చిన చెక్క అండ్ లవంగ, పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. సింపుల్ అండ్ ఈజీ అండి. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. కుక్కర్లోని బిర్యానీ చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా నెయ్యి వేసుకున్నాం కదండి, గీ వేసుకోవడానికి స్మెల్ అయితే అదిరిపోతుంది. బిర్యానీ అయితే సూపర్ వచ్చింది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా చికెన్ వేసుకోవాలి. ఆనియన్స్ అండ్ అవి మసాలా ఆకు అన్నీ ఫ్రై అయ్యాక చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ కూడా ఫ్రై అవ్వాలి, వాటర్ అంతా దిగిపోవాలన్నమాట, పచ్చి అంతా పోవాలి. బిర్యానీ పెద్ద పెద్ద ప్రాసెస్ కాకుండా సింపుల్గా అప్పటికప్పుడు మనం చేసుకునేటట్టు అనమాట, ఈజీగా చాలా బాగుంటుందండి. ఈ విధంగా కూడా చేసుకుంటుంది. ఇంకా మసాలాలు అండి, ఇది వచ్చేసి వీడియో కొంచెం కట్ అయింది. ఆనియన్స్, స్పైసెస్ అండ్ వెల్లుల్లిగడ్డ, అల్లం వేసానండి, మసాలా పేస్ట్. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరేది కూడా ఎక్స్ట్రా వేసానండి, స్మెల్ కోసం, టేస్ట్ ఇంకా బాగుంటుందని ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి. మరీ ఎక్కువ కారం వేసుకోకూడదు, కొంచెం కారం వేసుకోవాలి. మీకు ఫస్ట్ చెప్పాను, మాదైతే మసాలా కారం అండి. ఇయర్కి మొత్తానికి ఒకసారి గిన్నె పట్టించుకుంటాం మసాలా కారం. టేస్ట్కి సరిపడా సాల్ట్, పుదీనా, కొత్తిమీర వేయాలి. నాకు పుదీనా అయితే అవైలబుల్గా లేదు కాబట్టి కొత్తిమీర ఒకదానితో సరిపెట్టేశాను. మీకు పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇంకా బాగా కలిపి పెట్టుకోవాలి. అసలు కలుపుతుంటేనే గీ స్మెల్ అది చాలా మంచిగా వస్తుందండి. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇంకా అందులోని బియ్యం వేసేయాలండి. ఇది 3 గ్లాస్ రైస్ అండి. 3 గ్లాసెస్ రైస్కి 6 గ్లాస్ వాటర్ వేసాను. నేను 5.5 వేసానండి వాటర్. అంటే బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి ఉంచుకున్నాను కాబట్టి 5.5 వేసాను అనమాట వాటర్. ఆ గ్లాస్ తోటి 3 గ్లాస్ రైస్ అండి, దానికి 5.5 గ్లాస్ వాటర్ వేసాను అదే గ్లాస్ తోటి. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా పులిహోర చేసినా ఈ గ్లాస్ తోటి మెజర్మెంట్ అండి. నాకు ఈ కుక్కర్కి కరెక్ట్ సరిపోతుంది, అంతే. కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్స్ అంతేనండి, బిర్యానీ రెడీ అయిపోయింది. కొంచెం పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి ఫుడ్ కలర్ అయితే వేసాను, అది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. రైస్ బాగా కుక్ అయిందండి, చాలా బాగా వచ్చింది. కొంచెం ఫుడ్ కలర్ అనమాట.
2 months బ్యాక్ ఇలాగా వండుతున్నప్పుడే దోశలు వేస్తుండగా రైట్ హ్యాండ్ వేనికి మొత్తానికి కాలిందండి. 1 month వరకు కొంచెం సఫర్ అయ్యాను కూడా. ఆ వేనైతే ఆ మచ్చ అలా ఉండిపోయిందనమాట. అంటారు కదా, పుండు పోయిన మచ్చ పోదని. ఫైనల్లీ బిర్యానీ రెడీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.